హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. టుడే మార్కెట్ స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఒకటి, ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్. మార్నింగ్ నుంచి గ్లోబల్ క్యూస్ చూస్తే సెంటిమెంట్ సడన్గా పాజిటివ్ సైడ్కి షిఫ్ట్ అయ్యింది. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేసిన డీల్ వల్ల ఇండియా నుంచి యుఎస్కి ఎక్స్పోర్ట్ మీద టారిఫ్ 25% నుంచి 18%కి రెడ్యూస్ అయ్యింది. ఇది చాలా బిగ్ రిలీఫ్ పాయింట్, ఎస్పెషల్లీ ఇండియన్ కంపెనీస్ కాంపిటేటివ్నెస్ కోసం. ఈ న్యూస్ వచ్చిన వెంటనే గిఫ్ట్ నిఫ్టీ ఫైర్ అయింది. ఆల్మోస్ట్ 800 పాయింట్స్ జంప్ చేసి 25,900 ప్లస్ లెవెల్స్కి వెళ్ళింది. అంటే మార్కెట్ ఓపెనింగ్కి ముందే స్ట్రాంగ్ గ్యాప్ అప్ మూడ్ సెట్ అయ్యింది. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ టుడే ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే వైబ్ ఎర్లీగా క్రియేట్ అయ్యింది. యాక్చువల్లీ ఈ డీల్ టైమింగ్ ఇంట్రెస్టింగ్. మార్కెట్స్ ఆల్రెడీ డిలేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు సడన్గా కన్ఫర్మేషన్ రావడం వల్ల అన్సర్టైనిటీ క్లియర్ అయింది. రూపీ, ఈక్విటీ మార్కెట్స్, ఇంట్రెస్ట్ రేట్స్ మీద ఉన్న ప్రెషర్ కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది. ఇన్వెస్టర్స్కి బిగ్గెస్ట్ రిలీఫ్ అంటే హ్యాంగింగ్ రిస్క్ రిమూవ్ అయ్యింది అనే ఫీలింగ్. ట్రంప్ స్టేట్మెంట్లో ఇంకో కీ పాయింట్ ఉంది. ఇండియా యుఎస్ నుంచి ఎనర్జీ, టెక్నాలజీ, అగ్రికల్చర్ లాంటి సెక్టార్స్లో పర్చేజెస్ పెంచడానికి కమిట్మెంట్ ఇచ్చింది. లాంగ్ టర్మ్లో ఇది బైలాటరల్ ట్రేడ్ గ్రోత్కి బూస్ట్ ఇవ్వగలదు. యుఎస్ ఇండియా రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పోర్ట్స్, క్యాపెక్స్ రిలేటెడ్ సెక్టార్స్కి ఇండైరెక్ట్ బెనిఫిట్ వస్తాయి. పాస్ట్ 1 year పెర్ఫార్మెన్స్ చూస్తే నిఫ్టీ గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్స్ కన్నా స్లోగా మూవ్ అయ్యింది. ఎంఎస్సిఐ ఏం స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చిన టైంలో ఇండియన్ మార్కెట్స్ కంపారిటివ్లీ అండర్ పెర్ఫామ్ చేశాయి. ఎనలిస్ట్స్ ఆల్రెడీ చెప్పారు ఈక్విటీస్ రివైవల్కి రూపీ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్ అని. ఈ ట్రేడ్ క్లారిటీ వల్ల రూపీ మీద ప్రెజర్ తగ్గితే స్టాక్స్కి ఫ్రెష్ ఎనర్జీ రావచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఏంటంటే రీసెంట్గా గోల్డ్ ప్రైసెస్ కరెక్షన్ వచ్చింది. యూజువల్లీ గోల్డ్ నుంచి మనీ ఈక్విటీ సైడ్కి రొటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ట్రేడ్ డీల్ ప్లస్ గ్లోబల్ రిస్క్ సెంటిమెంట్ ఇంప్రూవ్మెంట్ కలిస్తే షార్ట్ టర్మ్లో మార్కెట్ మూడ్ ఆప్టిమిస్టిక్గా ఉండొచ్చు. ఓవరాల్గా చూస్తే టుడే మార్కెట్ ర్యాలీ హెడ్లైన్ డ్రైవెన్. డీల్ డీటెయిల్స్ ఫుల్గా ఇంప్లిమెంట్ అవ్వడం, ఫ్యూచర్ నెగోషియేషన్స్ ఎలా ఉంటాయో చూడాలి. బట్ ఇమీడియట్గా సెంటిమెంట్ పాజిటివ్, కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అయ్యింది అండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఇండియాని మళ్ళీ స్ట్రాంగ్ గ్రోత్ స్టోరీ లాగా చూస్తున్నారు. సో ఫ్రెండ్స్, టుడే మార్కెట్ యాక్షన్లో ఎమోషన్స్ హైగా ఉంటుంది. గ్యాప్ అప్ ఓపెనింగ్, ఇంట్రాడే వాలటిలిటీ ఉండొచ్చు, కానీ బోర్డ్ మూడ్ ఆప్టిమిస్టిక్. ఆల్వేస్ రిమెంబర్, మార్కెట్ న్యూస్ని ఎడ్యుకేషన్ లాగా చూడాలి, ఇన్స్టెంట్ డెసిషన్స్కి కాకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేయండి, రిస్క్ని అర్థం చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ మార్కెట్ అప్డేట్.